నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో రేపు మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. బోగోలు మండలంలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ కు లోకేష్ వస్తున్నారని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వెల్లడించారు. సుమారుగా 29 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ప్రతిష్టాత్మక సాగర్ డిఫెన్స్ ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టుతో కావలి ముఖ చిత్రం మారబోతుందని కూటమి నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా దేవుణ్ణి దర్శించినందుకు కావలి నియోజకవర్గ ప్రజానికానికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా గుడి అభివృద్ధికి ముందుకు వచ్చినటువంటి దాతలందరినీ కూడా కావలి నియోజకవర్గ ప్రజల తరఫున అభినందనలు తెలియజేస్తూ, ఇంకొక మైలురాయిగా కావలి పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది అనేది మనం అందరం అనుకుంటున్నటువంటి తరుణంలో ఈ రోజున రామాయపట్నం పోర్టు వర్కులు పూర్తవుతున్నాయి. బీపీసీఎల్ కంపెనీని తొందరలోనే ప్రధానమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన జరగబోతుంది. అదేవిధంగా ఎయిర్పోర్ట్ కూడా మే 6 జూన్లో భూమి పూజ కూడా ప్రారంభం కాబోతున్న వేళ ఈ రోజున రేపు 12వ తేదీ సాయంత్రం 4 గంటలకి మన రాష్ట్ర మంత్రివర్యులు, భవిష్యత్తు నాయకుడు, కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారి చేతుల మీదుగా సాగర్ డిఫెన్స్ కంపెనీ అటువంటి కంపెనీ యొక్క జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ లో 29 ఎకరాల భూమిలో ఈ సాగర్ డిఫెన్స్ కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీకి మన నారా లోకేష్ బాబు గారు శంకుస్థాపనకి రావడం జరుగుతుంది. సాయంత్రం 4 గంటల నుంచి 6:30 వరకు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ను సందర్శించడం, ఫిషింగ్ హార్బర్ లో ఫౌండేషన్ స్టోన్ వేయటం, ఆ డిఫెన్స్ వారి యొక్క సాంకేతిక నైపుణ్యాన్ని పరీక్షించడం, ఇవన్నీ కూడా కార్యక్రమం జరుగుతుంది. కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా